అంటే ఇంతకుముందు ఇదే విషయమై కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గాలి అనే విషయమై ఛాంబరు ఇండస్ట్రీని బంద్ చేసింది కొన్నాళ్ళు. కొన్నాళ్ళు చాలా రోజులు బంద్ చేసింది. కట్ చేస్తే ఇప్పుడు అప్పటికంటే ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. నేను దాని గురించి ఏంటి ఉపయోగం ఏంది? మీరు స్ట్రైక్ చేశారు, తగ్గించాలి అని కొన్ని కండిషన్స్ పెట్టుకున్నారు. ఆ కండిషన్స్ని మీరే అధిగమించి మీరే ఎక్కువ పేమెంట్లు ఇచ్చి ఒక్కొక్క ఆర్టిస్ట్తో ఎంతమంది వస్తున్నారు, వాళ్ళందరికీ స్టార్ హోటల్స్, హీరో ఎక్కడుంటే ఆ పక్కనే అసిస్టెంట్లు కూడా అదే స్టార్ హోటల్లో రూమ్స్, ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్ అంటున్నా? అది కరెక్టా తప్ప అనేది మనం కాదండి నిర్ణయించాల్సింది. ఆ టైంలో ప్రొడ్యూసర్ నిర్ణయించుకోవాలి. ఒక సీఈఓని అపాయింట్ చేస్తారండి కంపెనీకి, వాడు ₹1,00,00,000 అడుగుతాడు, నాకు అవసరం లేదా, ఇంకోటి 10 లక్షలకు వస్తాడు. 10 లక్షల వాడితో నాకు సేమ్ బెనిఫిట్ వస్తుంది అనుకుంటే ₹1,00,00,000 అతను నేను ఎందుకు తీసుకుంటాను? ఈ ₹1,00,00,000 వచ్చినప్పుడు నాకు చార్టెడ్ ఫ్లైట్ కావాలంటాడు. అతను నాకు కావాలంటే చార్టెడ్ ఫ్లైట్ కూడా ఇవ్వాలి. సో రేపు నాకు అతను అవసరం లేదనుకోండి, సరే చేయట్లేదు అనుకోండి, అతనికి చార్టెడ్ ఫ్లైట్ కాదు కదా, మారుతి కారు కూడా ఎవరు అంతే. అది న్యాచురల్. అంటే నేనే పోతే ఇంకోళ్ళు ఇస్తారండి, అతను తీసుకుంటారు. హిట్ పడింది అనుకోండి ఇంకా డబుల్ చేస్తారు అంతే.